అన్ని ధర్మాల్లో మహా గొప్ప ధర్మం ఇది. స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మో భయావహ. భగవద్గీతలో స్వధర్మం అన్నాడు. మీ మేధస్సును అంతా వినియోగించి ఆ స్వధర్మం ఏంటిదో నాకు చెప్పండి. పరధర్మం భయాన్ని ఇస్తుంది, స్వధర్మము శ్రేయస్సుని ఇస్తుంది అని భగవద్గీత చెప్తుంది. ఉపనిషత్తులు చెప్తున్నాయి, ఋషులందరూ కూడా చెప్పారు ఇదే మాట. మరి అది శ్రేయస్సుని కలిగించే స్వధర్మం ఏంటిది? అది సంస్కృతం గొప్పతనం ఏంటిదంటే ప్రతి పదం అందులోకి వెళ్ళే ఉంటుంది అర్థం. ఆ భాష గొప్పతనం. స్వ అని ఉంది. స్వ అంటే ఏంటిది? సొంత. సొంత స్వ స్వ. పర పర అంటే బయట, పర అంటే బయట, స్వ అంటే సొంత. స్వధర్మము స్వ, సొంత ధర్మము. సొంత ధర్మం ఏంటిది? అది స్వ అంటే ఆత్మ. స్వ అంటే సొంత. సొంత అంటే ఏంటిది? సొంత బాడీ నీ సొంతమా? కన్ను నీ సొంతమా? చెవు నీ సొంతమా? ముక్కు నీ సొంతమా? లేదు కదా, మీ సొంతం కాదు కదా అది. మరి మీ బాడీ మీ సొంతమా? కాదు కదా. మరి అసలైన స్వ అంటే ఏంటిది? సరే, ఆత్మ, చైతన్యం, రకరకాల జీవుడు ఏదో రూపంలో చెప్తున్నారు. ఆత్మస్వరూపం అనుకోండి. స్వ అంటే ఆత్మకు వర్తిస్తుంది, శరీరానికి వర్తించదు. శరీరం మనం కాదు కదా, మనం శరీరం కాదు కాబట్టి స్వ మనది అనడానికి లేదు. ఇది అద్దె ఇల్లు అండి. మన ఇల్లు అంటే మరి ఓనర్ కోపం వచ్చేస్తుంది. ఈ అద్దె ఇల్లు మన ఇల్లు, సొంతం ఇల్లు అని చెప్పడానికి లేదు. ఇది అద్దె ఇల్లు, ఇల్లు, ఈ శరీరం. స్వ అని ఎట్లా చెప్తావు? ఊకే వ్యవహారికంగా నా శరీరము, నా కన్ను, నా చెవు, ముక్కు అని అంటాం అంతే. కానీ వ్యవహారిక భాష వరకు కానీ ఇది సొంతం కాదు, ఇది రెంటెడ్ హౌస్. అయితే ఈ విధంగా స్వ అనేది శరీరానికి వర్తించదు, సొంతం అనేది ఆత్మకు వర్తిస్తుంది అనుకోండి. మరి స్వధర్మం అంటే ఆత్మధర్మము శ్రేయస్సు, పరధర్మము దుఃఖం కలిగిస్తుంది అంటాడు. మరి ఆత్మధర్మం ఏంటిది? ఆత్మధర్మం చెప్పండి. ఎన్ని రోజులు భగవద్గీత చదివినా, ఎన్ని రోజులు పతంజలి సూత్రాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా దీని అంతరార్థం బహిరార్థం అని ఆధ్యాత్మికంలో రెండు ఉంటాయి. అంత ఈజీగా అర్థమయ్యేటివి కావు. అర్థమైంది. ఒక చదువురాని కబీర్ దాసు న్యాయం చేసిండు శాస్త్రానికి, ఒక చదువురాని తరిగొండ వెంగమాంబ న్యాయం చేసింది శాస్త్రానికి, ఒక చదువురాని వ్యాసుల వారు చదువురాని వ్యాసుల వారు న్యాయం చేశారు, ఒక చదువురాని రత్నాకరుడు వాల్మీకి న్యాయం చేశారు. వీళ్ళంతా చదువురాని వాళ్ళే, అనుభూతి వేలుముద్ర వాళ్ళే. చదివి వాడి చవటాయే, తిరిగి వాడి దిమ్మరాయ అంటారు వేమన యోగి. అర్థమైంది కదా. చదువుల మర్మం ఎలా చదివి తండ్రి అని ప్రహ్లాదుడు అంటారు. దాని మర్మం ఏంటో టోటల్ ఏది తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది లేదా, అట్లా నేను తెలుసుకున్నాను. అలాగే ఏది తెలుసుకుంటే పూర్ణత్వం పొందాము ఆ చదువు చదవవలయ్యా, చావు తప్పే చదువు చదవవలని అంటాడు వేమన యోగి. చావు తప్పించే చదువు ఏంటిది? అది ఆత్మజ్ఞానం ఎట్లా పొందుతాం? ఆ ధ్యాన యోగంతో పొందుతాం. ధ్యాన యోగంతో ఆత్మజ్ఞానం పొందుతాం. ఆత్మజ్ఞానంతో చావు పుట్టుకల్ని తప్పించుకోగలుగుతాం. కనుక స్వ అంటే ఆత్మ. ఆత్మధర్మం అంటే ఆత్మను ఉద్ధరించుకునే కర్మ. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నీ ఆత్మని ఉద్ధరించుకో సాధన వలన. ధ్యాన యోగం ద్వారా ఆత్మను ఉద్ధరించుకుంటాం కదా, ఆ ధ్యాన యోగం అనేది స్వధర్మం ప్రతి జీవికి. లాయర్ మాస్టర్ దీన్ని ఇంకొక విధంగా చెప్తారు. నీ స్వధర్మం అంటే ఆత్మ ఉద్ధరణ కర్మ అంటారు. ఆత్మ ఉద్ధరణ కర్మనే స్వధర్మం ప్రతి జీవికి. ఆత్మ ఉద్ధరణ కర్మ ఏంటిది? ఆత్మను ఉద్ధరించే కర్మ ఏంటిది? ఆత్మ ఉద్ధరించే కర్మ క్రియ మాత్రమే అంటారు. ఈ ప్రాణాయామ టెక్నిక్ ఏదైతే ఉంటుందో, సోహం క్రియ, సహజ క్రియ, ఆత్మ ఉద్ధరణ కర్మ, ఆత్మ ఉద్ధరణ క్రియ ఏదైతే ఉంటుందో, క్రియా ధ్యానం. ఈ క్రియా ధ్యానం అనేది ఆత్మ ఉద్ధరణ కర్మ. ఇది ఆత్మను ఉద్ధరిస్తుంది. ఇది స్వధర్మో నిధనం శ్రేయ. అన్ని జీవులకి ఇది స్వధర్మం అయినది, ఆత్మను ఉద్ధరించే కర్మ. ఇది శ్రేయస్సుని కలిగిస్తుంది. పరధర్మం అంటే ఏంటి ఇక్కడ చెప్పండి? ఇది లాయర్ భాష భగవద్గీత చదివిన వాళ్ళకు దీని అర్థమవుతుంది. పరధర్మం అంటే ఏంటంటే, అయితే స్వధర్మం అంటే నేను చేతి వృత్తులన్నీ అంటారు. ఇది చాలా తప్పు. చేతి వృత్తులని స్వధర్మం అంటారు. పరధర్మం అంటే పక్కోడి కర్మ అంటారు. ఇది కాదు, దీని అర్థము ఇది కాదు.
అయితే స్వధర్మం అంటే ఆత్మను ఉద్ధరించుకునే ధ్యానాన్ని ఇక్కడ స్వధర్మం చెప్తున్నాం. పరధర్మం అంటే ఇంద్రియాలు పర కదా, ఇవి ఇంద్రియాలు మనగా. ఇంద్రియ ధర్మం పరధర్మం ఎట్లయితుంది అంటే నా కన్ను కదా ఇది, నా కన్నుతోటి చేసే పని పరధర్మం ఎట్లయితుంది స్వామి? నా చెవుతోటి చేసే పని పరధర్మం ఏంటంటే చెవు నీవా, కన్ను నీవా, ముక్కు నీవా? అయితే మరి చనిపోయిన వాడికి ఎందుకు ఆ బాడీ ఎంబడి వస్తలేదు? ఈ ఇంద్రియాలు మనది కావు, బాడీ మనది కాదు. దీంతో చేసే పనులు పరధర్మం. ఇంద్రియాలతో చేసే పనులన్నీ కూడా పరధర్మం. కన్నుతో, చెవుతో, ముక్కుతో చేసేది. కన్నుతో చూడు, నా పని కాదు అనుకో, అన్నీ చక్కగా సక్రమంగా నిర్వహించు. చేయితోటి చేయి, అన్ని పనులు చేస్తుండు, నేనేం చేస్తలేను, నాది కాదు అని అనుకో. కళ్ళుండి గుడ్డివాడు, కాళ్ళుండి కుంటివాడు, చెవులుండి మూగవాడు, నోరుండి మూగవాడు, చెవులుండి చెవిటివాడు కావాలని అన్న శాస్త్రం చెప్తుంది. అప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఎవరిని పట్టించుకోకు, ఏం పట్టించుకోకు. మరి ఒక బ్రహ్మజ్ఞాని లోకాన్ని సరిచేయడానికి వస్తాడు కాబట్టి తప్పప్పుడు చెప్తేనే కదా మీరు బాగుపడేది. అంతేగాని లోపల ఏమి రాగద్వేషాలు పెట్టుకోడు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోడు, అంత నా ఆత్మస్వరూపంగా అని చూస్తాడు. కానీ సిద్ధాంత ప్రకారంగా విభేదిస్తాడు దేన్ని అయినా. అర్థమైంది కదా? బ్రహ్మజ్ఞాని అయినా లోకంలో సేవ చేయాలని వచ్చినప్పుడు సిద్ధాంత ప్రకారంగా రైట్ రాంగ్ చెప్తాడు, సిద్ధాంత ప్రకారంగా విభేదిస్తాడు. కానీ వ్యక్తి ప్రకారంగా రాగద్వేషాలు పెట్టుకోడు, వ్యక్తి ప్రకారంగా వ్యక్తిని విభేదించడు. వ్యక్తిని విభేదించం, సిద్ధాంతాన్ని విభేదించేది. అర్థమైంది కదా? అట్లా కనుక ఋషి సాంప్రదాయము, ఋషి సాధన ఉన్నప్పుడు ఇది ఓకే, మాకు ఓకే. ఏ పరంపరలన్నా ఉండండి, ఎక్కడైనా ఉండండి, యోగము, ధ్యానం, విచారణ ఏ పరంపరలన్నా నేర్చుకోండి. ఈ మూడు ఉండాలనేది మా సిద్ధాంతం. ఇది ఋషి సిద్ధాంతం, ఉపనిషత్తు సిద్ధాంతం. ఈ సిద్ధాంత ప్రకారంగా విభేదం తప్ప ఇంకా మిగతాప్పుడు అంత నా ఆత్మస్వరూపం కంటే మీరు వేరు కాదు. ప్రతి సంస్థలో, ప్రతి గురుజీ, ప్రతి ఒక్కరు కూడా. అర్థమైంది కదా? సిద్ధాంత ప్రకారంగానే ఇక్కడ వస్తుంది. కనుక ఇక్కడ మీకు కావాల్సింది ఇంద్రియ ధర్మం, పరధర్మం. ఇంద్రియాలతో చేసే కర్మలన్నీ కూడా మనవి కాదు. ఆత్మను ఉద్ధరించుకోనికే చేసే కర్మనే మనది స్వధర్మము. ఆ స్వధర్మమే మనకు సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇంద్రియాలతోటి భయాన్ని కలిగిస్తుంది. ఇంద్రియాలతో చేసే ప్రతి పని కూడా భయాన్ని కలిగించేదే, దుఃఖాన్ని కలిగించేదే. కనుక ఆ ఇంద్రియాలతోటి చేస్తున్న మనము మనసుని, శరీరాన్ని వశంలో పెట్టుకొని చేస్తారు జ్ఞానులు. అర్జున, మనసుని వశం పెట్టుకో, ఇంద్రియాల్ని వశం పెట్టుకో, నీ వంతుకొచ్చిన కర్మలు చక్కగా నిర్వర్తించవయ్యా, నా మీద భారమే, నాకు సిలిండర్ అయిచేయి, నీకు ఏది అంటుకోదని అన్నారు. ఇంద్రియాలతో నటించాలి, పరమాత్మలో జీవించాలి. ఇంద్రియాలతో అన్ని కార్యాలు చేస్తున్నా ఇది పరధర్మము అనాలి. ఇది పరధర్మం అని చేయకపోతే ఎట్లా? ఇంట్లో ఉద్యోగం చేయి, ఇంటి పనులు చేయి, అన్ని పనులు చేయి, ఇది పరధర్మము. ఇది నాకు మోక్షాన్ని కలిగించదు. మోక్షాన్ని కలిగించేదేమో స్వధర్మము, మోక్షాన్ని కలిగించని కర్మ స్వధర్మము. కొన్ని ఉంటుంది, మంచి కార్యం చేసిన పుణ్యం వస్తుంది, మోక్షం ఇవ్వదు కదా, అంతేనే కదా? అది పరధర్మము, అది కూడా చక్కగా చేయాలి. కనుక ఇంద్రియాలతోటి చేసేటివి అన్ని నిర్వహిస్తూ కూడా ఇది నాకు మోక్షాన్ని ఇవ్వలేదు, ఇది పరధర్మము. ఇంటి బాధ్యతలు నిర్వహించాలి, ఆఫీసులో మంచి బాధ్యతలు నిర్వహించాలి, ఏ పని చేస్తున్నా, ఏ డ్యూటీ చేస్తున్నా దానికి న్యాయం చేయాలి. పరధర్మాన్ని చక్కగా చెయ్యి. కానీ ఆ పరధర్మము నీకు మోక్షాన్ని ఇవ్వలేదని గుర్తుపెట్టుకో. అది పరధర్మము అని తెలుసుకొని చెయ్యి. ఇది పరధర్మం అని తెలుసుకొని చెయ్యి, ఇది స్వధర్మం అని తెలుసుకొని చెయ్యి. ఆత్మను ఉద్ధరణ కర్మ, ఆత్మను ఉద్ధరించే ఏదైతే యోగము, ధ్యానం ఉందో, ఈ క్రియ ఉందో, ఈ క్రియనే నిన్ను ఆత్మని ఉద్ధరిస్తుంది. ఈ క్రియ ద్వారానే క్రియా పరవస్థ పొందుతాము. క్రియ లేకుండా క్రియా పరవస్థ పొందలేదు. ఈ శ్వాసక్రియ టెక్నిక్ లేకుండా నిర్వికల్ప సమాధి, శ్వాసని నిశ్చలం చేయలేవు. శ్వాసని నిశ్చలం చేయలేకపోతే నిర్వికల్ప సమాధి లభించదు. కనుక క్రియ ద్వారా నిష్క్రియ స్థితిలోకి వెళ్ళాలి. క్రియ ద్వారా నిష్క్రియ స్థితిలోకి రావాలి. క్రియ ఇది. ఈ క్రియ ద్వారా నిష్క్రియ స్థితి అంటే క్రియ లేని స్థితిలోకి వెళ్ళాలి అన్నమాట. క్రియ లేకుండా నిష్క్రియ స్థితి లభించదు. నిష్కామ కర్మ లేని నైష్కర్మ స్థితి లభించదు అనేది భగవద్గీత చెప్తాడు. దీన్నే లాయర్ మాష క్రియ లేకుండా నిష్క్రియ స్థితి లభించదు అంటాడు. కనుక ఈ క్రియనే నీకు ఆత్మ ఉద్ధరణ కర్మ, ఈ క్రియనే నీకు మోక్షాన్ని ఇచ్చే కర్మ, ఇదే స్వధర్మము. కనుక ఈ క్రియాయోగము లేకుండా జ్ఞానయోగం నీకు లభించదు. అర్థమైంది కదా? నిష్కామ కర్మ లేకుండా నైష్కర్మ స్థితి, బ్రహ్మజ్ఞాన స్థితి నీకు లభించదు. ఇది భగవద్గీతనే. క్రియాయోగము, క్రియాయోగమే భగవద్గీత. క్రియ అన్న, కర్మ అన్న, పని అన్న ఒకటే. ధ్యానం చేయడం కూడా అది ఒక కర్మనే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఒక కర్మనే. అన్ని వదిలినానంటే నేను సన్యాసిని, అడవిలో ఉన్నానంటే బట్టలు ఉతుకోవడం, తినడం, వండడం, తిరగడం ఎంత కర్మనే. ఇవన్నీ చేస్తూ కూడా మనము అంటనట్టుగా ఉండి ఇవన్నీ కనుక ఈ కర్మల్లో ఉండి కూడా మనము కర్మకు అతీతంగా ఉండాలి. కుమ్మరిపురు బురదనే ఉండి బురదనే అంటకుండా ఉంటుంది. ఈ సమస్త కార్యాలు చేస్తూ కూడా మనం అంటనట్టుగా ఉండాలి.
స్వధర్మాన్ని మర్చిపోకూడదు. మన ఆత్మ ఉద్ధరణ కర్మం ఆత్మధ్యానాన్ని మర్చిపోకూడదు. ఆత్మధ్యానాన్ని వదిలిపెడితే అది చాలా భయం. ఇతర ధర్మాలు చాలా భయాన్ని కలిగిస్తాయి. మనకు ఆత్మ జ్ఞానం వలన ఆత్మ అనుభూతి పొంది ఆత్మ జ్ఞానం పొందడం వలన మనం చాలా అందరిలో ఉండి అందరికంటే సుఖంగా ఉంటాం. అందరిలో ఉంటాడు బ్రహ్మజ్ఞాని, సమాజంలో అందరికంటే బాగుంటాడు అంటే హ్యాపీగా ఉంటాడని అర్థం. కనుక ఈ యొక్క స్వధర్మాన్ని విడవకూడదు. చేసేటప్పుడు అశ్విని ముద్ర శ్వాస తీసుకొని కుంభకం చేసేంత వరకు అశ్విని ముద్ర నుంచి ఆ తర్వాత శ్వాస వదిలేటప్పుడు అశ్విని ముద్ర చేయాలి. అంటే ఇప్పుడు ప్రాణాయామంలో మొత్తం కూడా ఇది సహజ ప్రాణాయామనే నడుస్తుంది. ముద్రలు మారుతున్నప్పటికీ కూడా మలద్వారాన్ని సంకుచితం చేసి పైకి లాక్కున్నట్టుగా తీసుకొని కంఠాన్ని సంకుచితం చేసినప్పుడే దీర్ఘంగా తీసుకోగలుగుతాం, ఎక్కువసేపు తీసుకోగలుగుతాం. సడన్గా తీసుకొని సడన్గా విడవకుండా మనం కంఠం ద్వారా లైట్గా శబ్దం చేస్తూ స్లోగా కంట్రోలింగ్గా పూర్తిగా తీసుకోవాలి. అది ఎంత స్లో తీసుకుంటే అంత బెనిఫిట్, ఎంత స్లోగా విడిస్తే అంత బెనిఫిట్. కుంభకము మీ శక్తి కొలది, ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి, బలవంతం చేయకూడదు. ఇక శ్వాసని దీర్ఘిస్తే కుంభక ఫలితం కూడా ఆ దీర్ఘ శ్వాసనే వర్తిస్తుంది. శ్వాసలు ఆటోమేటిక్గా తగ్గిపోతే మీరు శ్వాస మీద పట్టు లభించినట్టు, అలాగే కుంభక స్థితిని మీరు పొందినట్టే. కొంత మరి పట్టుంటేనే మరి సడన్గా వెళ్ళిపోతుంది. లేకపోతే గొంతుని సంకుచితం చేసి వదిలినప్పుడు మళ్ళీ స్లోగా కంట్రోల్నెస్ వస్తుంది. అది ఇంతెంచుమించు అవసరం లేదా, తీసుకునేటప్పుడు తీసుకోవచ్చా, అవసరం. అది ఇంకా నాలుక పొడుగు అయితే లాక్ పడిపోతుంది. ఇప్పుడు తగిలితే అది కాదు, ఇంకా పొడుగు పెరగాలి, నాలుక ఇంకా 1 ఇంచు పెరగాలి. 2 ముక్కురాలు లాక్ పడిపోవాలి, అది తాకడం కాదు. ఇప్పుడు మీరు ఇది ఇంకా పెరగాలి. ఈ యొక్క తాళో దగ్గర వేసేటువంటి నాలుకని ఇంకా పొడుగు చేయాలి. పొడుగు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ 2 ముక్కురాలు పోయి లాక్ చేసేస్తాయి, ఈ నాలుక పోయి. అప్పటి వరకు ఇంకా ఈ తాళో దగ్గర వేసేట్టు చేయాలి. ఆడుతుంది, నాన్ రిటర్న్ వాళ్ళాక పనిచేస్తుంది. ఇప్పుడు మోటార్కు ఉంటాము, చిన్న మోటార్కు నాన్ రిటర్న్ వాళ్ళు వేస్తాం. మోటార్ని ఆన్ చేసినప్పుడు సైడ్ ఇచ్చి మోటార్ నీళ్లు దుంకుతాయి, నీళ్లు వస్తాయి, పంపులో నీళ్లు వస్తాయి. తర్వాత ఆఫ్ చేసినప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ లాక్ పడిపోతుంది. అంటే బయట డస్ట్ అంతా లోపలికి వెళ్ళకుండా. ఇది కూడా మనము శ్వాస తీసుకున్నప్పుడు నాలుక సైడ్ ఇస్తుంది. శ్వాస తీసుకునేటప్పుడు సైడ్ ఇచ్చి లోనికి శ్వాస తీసుకోగలుగుతాము. మళ్ళీ శ్వాస రిటర్న్ రాకుండా లాక్ పడుతుంది. మళ్ళీ వదలాలనుకున్నప్పుడు సంకల్పం చేత మళ్ళీ దాన్ని వదిలేటప్పుడు మళ్ళీ సైడ్ ఇస్తుంది. కాదు, ఇంకా మీకు నాలుక ఇంకా పెరగాలి. ముక్కు రంధ్రాలే అందుకుంటుంది కానీ లాక్ పడతలేదు కదా, లాక్ పడాలి. లాక్ పడితే మనం తీయాలంటేనే తీయగలుగుతాం, దాని అంతటా అది లాక్ పడిపోతుంది. ఉంటే మంచిది. సమస్యతో సాధన మొత్తం కూడా కేచర్లో ఉండి చేస్తే ఎంత ప్రాణాయామం చేసినా ఉడుకు పెరగదు, శరీరంలో వేడి అనేది పెరగదు. ఎవరన్నా విపరీతమైన వేడి శరీరాలు ఉంటాయి కొంతమందికి, ఆ కేచర్లో ఉండగలిగితే వాళ్ళ శరీరంలో ఏ మెడిసిన్ అవసరం లేదు, వేడి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాగే సమశీతోష్ణ స్థితి ఉంటుంది. మళ్ళీ అట్లాంటి చలవ చేస్తుంది ఆ శరీరానికి అనుకోకండి. చక్కగా సమశీతోష్ణ స్థితి ఉంటుంది. అంటే వేడిని చలవని బ్యాలెన్స్ చేయగలుగుతుంది కేచరి. ఎంత ప్రాణాయామం చేసినా ఉష్ణం పెరగదు, సమశీతోష్ణ స్థితి ఉంటుంది. ఎండాకాలంలో మీరు కేచరి వేసుకొని చెప్పులు లేకుండా కూడా ఒక గ్లాసు నీళ్లు తాగకుండా కూడా తార్ రోడ్డు మీద చెప్పులు లేకుండా కూడా డే అంతా వాకింగ్ చేసినా శరీరంలో ఉష్ణం పెరగదు. అంత కెపాసిటీ ఉంది కేచరి ముద్రలో. ఆకలి దప్పులు కూడా కంట్రోల్లో వస్తాయి. అంటే ఇంకా దాంట్లో ఎంత కెపాసిటీ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం మిగతా సమయాల్లో కూడా ఎల్లవేళ నాలుకని ఫోల్డ్ చేసుకుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నెమ్మది నడుస్తాయి, మైండ్ కంట్రోల్లో ఉంటుంది, బాడీ మొత్తము చాలా ప్రశాంత స్థితిలో ఉండగలుగుతాం. అది మీరు లేవంగానే అల్లం బెల్లం నములుకొని తినండి. ఆకుకూరలు బాగా తీసుకోండి. ఆకుకూర రోజు బాగా తీసుకోవాలి. ఆకుకూరని ఎక్కువ తీసుకోవాలి, అన్నం కొంచెం తీసుకోవాలి, చప్పగా చేసుకోవాలి. ఎల్లిపాయ అస్సలు వాడవద్దు, గ్యాస్ పట్టుకుంటుంది.
అల్లం ఎక్కువ వాడాలి. జీలకర్రని ఎక్కువ వేసుకోండి, వాము వేసుకోండి, అల్లం ఎక్కువ వేసుకోండి, కూరలు కొత్తిమీర వేసుకోండి. ఇక తర్వాత మీరు అల్లం ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది కూర. ఇప్పుడు ఇంకా మీరు సపరేట్గా మీరు ఒక్కరు వాడాలంటే అల్లం బెల్లం నవ్వుకొని తినండి బరిగడుపున, గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం అవుతుంది. జీలకర్రని కూడా, జీలకర్ర పొడి ఉంటుంది కదా, ఆ జీలకర్ర పొడిలో తేనెలో తీసుకున్న మలబద్ధక సమస్య పోతుంది. త్రికటుకముల పొడి కూడా తేనెలో నాకినా పోతుంది. అలా మీరు బెస్ట్ ఈ కూరలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి, మలబద్ధక సమస్య ఉండదు. ఇక సరే, అందరూ టిఫిన్ రెడీగా అయింది, మొత్తం భోజనం చేసుకోండి, వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అంటే మీలో వైరాగ్యం తక్కువ ఉందని అర్థం, అర్థమైంది కదా. వైరాగ్యం తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు కుండ నిండా ఎవరు అందరికి ఇంకా టిఫిన్స్ స్టార్ట్ చేయండి, పెట్టేసేయండి. ఇప్పుడు పెట్టె నిండా వస్తువులు ఉన్నాయండి, బీరువా నిండా వస్తువులు ఉన్నాయి, కొత్త వస్తువులు పడతాయా? మన చిత్తం అంతా ప్రాపంచికమో లేకపోతే వ్యవహారమో లేకపోతే సంసారము సంబంధించిన చింతనో ఉంటుంది. అవన్నీ నింపిన తర్వాత మరి ఇక ధ్యానానికి ఖాళీ కావాలి కదా. పరమాత్మ చింతన చేయడానికి చిత్తం ఖాళీ ఉంటేనే మనసు నిలుస్తుంది. మనసులో సంకల్పాలు ఉంటే మనసు నిలవదు, మనసులో వైరాగ్యం లేకపోతే మనసు నిలవదు. అప్పుడు దానికి కూడా సమస్య ఉంది. రోగం ఉందంటే మెడిసిన్ ఉంది, సమస్య ఉందంటే ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. మరి ఆ పరిష్కారం ఏంటిదంటే వైరాగ్యాన్ని పెంచుకోవాలి. ఈ సంసారము అశాశ్వతము, ఇవన్నీ భార్య పిల్లలు మాయ, ఇదంతా ఎప్పుడో ఒకసారి వదలాలి. ఇది నా మోక్షం కోసం నేను సాధన చేసుకుంటాను, నా బాధ్యతలను చక్కగా నెరవేరుస్తాను, అది పరధర్మం. నా మోక్షం కోసం నేను సాధన చేసుకుంటా, ఇది స్వధర్మం. బాధ్యతలను చక్కగా నెరవేర్చడం అనేది పరధర్మం. తన ఆత్మని ఉద్ధరించుకోవాలని చేసే ధ్యానం ఇది స్వధర్మం. ఈ రెండు విడువరాదు, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోతుండాలి. లేదంటే అవకతవక అవుతాయి. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు మళ్ళీ అవకతవక చేయొద్దు. కనుక ఈ రెండు కళ్ళు రెండు చేతుల్లాగా బ్యాలెన్స్ చేస్తూ పోతుండాలి. వైరాగ్యాన్ని పెంచుకోవాలి, విచారణ చేయాలి. విచారణతోటి వైరాగ్యం వస్తుంది. ప్రాణాయామంలో పట్టు సాధించినప్పుడు కూడా వివేక జ్ఞానంతో వివేకం పెరిగి కూడా వైరాగ్యం వస్తుంది. విచారణతోటి వైరాగ్యం వస్తుంది. సాధన బాగా పెంచుకుంటే కూడా వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం కలిగి ఉండి తీవ్ర సాధన చేస్తే సెట్ అయిపోతుంది. మనసు నిలుస్తలేదని ఊకోవద్దు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండాలి. రెగ్యులర్గా మీరు ప్రాణాయామం చేస్తలేరు కదా, ఎన్ని రోజులు చేయలేదు కదా మీరు ప్రాణాయామం, అది చేయనందుకు అదే సమస్య. మరి ప్రాణాయామం చేసినప్పుడు అందుకెళ్ళి ఒక వైరాగ్యం పుడుతుంది, అర్థమైంది కదా. మూలాధారం నుంచి అజ్ఞాచక్రంలోకి శ్వాస బంధిస్తాము. అప్పుడు బంధించి శ్వాస పీల్చుకోవాలి. అంటే అదే అక్కడ దాన్ని మనం అశ్విని ముద్ర అంటారు దాన్ని. దాని ప్రకారంగానే మనం సుష్మన నాడి ఉంటా దాన్ని మనం పైకి ఇట్లా లాక్కున్నట్టుగా తీసుకోవాలి. మనం లాక్కున్నట్టుగా తీసుకొని లోపలి శ్వాస ఎక్కువ లోపలి శ్వాసను ఎక్కువ నడిపించాలి. బయట శ్వాస అనేది లైట్గా తీసుకున్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజులకు లోపలిని నడిపించే కెపాసిటీ ఉంది. బయట శ్వాస కొంచెం, లోపల శ్వాసని నడిపించగలుగుతారు కొత్తలో. దాన్ని అట్లా కంఠాన్ని సంకుచితం చేసి తీసుకుంటే ఎక్కువసేపు తీసుకోగలుగుతారు. ఎంత ఎక్కువసేపు తీసుకుంటే అంత బెనిఫిట్, ఎంత ఎక్కువసేపు వదిలితే అంత బెనిఫిట్. కుంభకం శక్తి కొలదు. అదే బాహ్య శ్వాసనే అంతర్శ్వాసగా మారుతుంది. బయట శ్వాసతో అక్కర్ లేకుండా లోపలే తిప్పగలుగుతాం. అంతర్శ్వాస కిందికి దాన్ని మలుచుకొని అది దాన్ని రెగ్యులర్గా తిప్పొచ్చు. కానీ అది మనం తీసుకునేటప్పుడు బయట శ్వాస కొంచెం తీసుకుంటాము, లోపలే తిప్పగలుగుతాం. అది మనం బయటకు తీసుకున్నట్టు కూడా తెలియదు కరెక్ట్గా మనం చేసే వాళ్ళకి. లోపలదే తిరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే అంత ప్రావీణ్యం వస్తుంది. అది మనకి ఎవరికి వాళ్ళకి స్వయం అనుభవం కలుగుతుంది. మనం ఏం భావన చేయనక్కర్లేదు, దాని ప్రాసెస్ అది లోపల జరుగుతుంది. కుండల్ని యాక్టివేట్ అయినప్పుడు దాని ప్రాసెస్ ఏ విధంగా ఉందో అది ఆ కదలికలు, ఆ యొక్క స్పర్శ అది స్వయం అనుభవంలోకి వస్తుంది. ఇతరులకు తెలియదు, ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. కనుక ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది, అని ఊహించుకొని అక్కర్లేదు. అది ఆ కదలికలు మనకు స్వయంగా సాధనలో అనుభవం అవుతాయి. ఏ సౌండ్ రావు, ఎప్పటికీ ఆ ఫీల్ అవుతుంటాం, మనకు తెలుస్తుంటుంది ఎనర్జీ లెవెల్స్. ఇప్పుడు ఛార్జింగ్ ఎంత అయింది, ఎంత శాతం ఉన్నది ఫోన్ చూపిస్తుందా? 90% ఉందా, 80% ఉందా, 100% ఉందా? ఛార్జింగ్ ఎంత
ఛార్జింగ్ అంటే ఫోన్ తెలుస్తుంది కదా, అక్కడ కూడా ఎవరికి వాళ్ళకి బాడీలో తెలుస్తుంటుంది ఎంతవరకు అది ఇది అయిందని. అది మనకు స్వయంగా అంటే సాధన తెలిసినప్పుడు కొత్త వాళ్ళకి లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి, సాధన నుంచి వచ్చినప్పుడు నార్మల్ స్థితిలో ఉంటాయి, అది కొత్తగా తెలుస్తుంది. సాధనలో పర్ఫెక్ట్లో ఎల్లవెల్ల పరిపూర్ణులైన వాళ్ళకి ఎప్పుడు ఒకే లెవెల్స్లో కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఇది అవుతుంటుంది మంచిది. ఒక 4 రోజులు చేయలేదనుకో మీకు ఆ రోజు డల్గా ఉంటుంది కదా, అర్థమైంది కదా. మీరు రోజు పెట్రోల్ వేయించుకోవాలి, బండి నడపాలి, రోజు ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఫోన్ నడుపుకోవాలి, అర్థమైంది కదా. ఇది కూడా రోజు మీరు సాధన చేసినప్పుడు లెవెల్స్ పెరిగి ఆ ఛార్జింగ్ అవుతుంటుంది, మళ్ళీ పనుల వలన డిశ్చార్జ్ అవుతుంది, అట్లా మీకు కొద్దిగా ఇది అవుతుంటుంది. అది ఒక స్థితికి వచ్చిన తర్వాత పెద్ద తేడా తెలియదు. ధ్యానం చేసినా ధ్యానం నుంచి బయట ఉన్నా ఒకే లెవెల్లో బ్యాలెన్స్లో ఉంటుంది. అది బాగా సాధన పర్ఫెక్ట్ అయినప్పుడు అది కలుస్తుంది. శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు స్పైన్ మీద పెట్టాలి, ఇక్కడే ఉండాలి. ఆ లోపలి ప్రాసెస్ అది నడుస్తుంది. మీరు కాన్సల్టేషన్ అంతా థర్డ్ ఐలోనే ఉండాలి, భూమధ్యంలోనే నిలుపుకోవాలి, ఇంకెక్కడ అక్కర్లేదు, ఏ చక్రం మీద అక్కర్లేదు. అయితే కొత్తలో ఏం చేస్తామంటే మనం శ్వాస తీసుకునేటప్పుడు ఒకసారి ఆగ్నేయ చక్రంలో, మళ్ళీ ఒకసారి మూలాధారంలో కాన్సల్టేషన్ ఉంటుంది కొత్తలో. కానీ చేయగా శ్వాస ప్రాసెస్ శ్వాస నడుస్తూనే ఉంటుంది, ప్రాణాయామ నడుస్తూనే ఉంటుంది. కానీ చెదరకుండా మీరు స్థిరంగా ఆగ్నేయ చక్రంలో నిలిపే కెపాసిటీ వస్తుంది. దృష్టి ఆగ్నేయ చక్రంలో స్థిరంగా నిలిచే ఉంటుంది. ఆ యొక్క ప్రాణాయామ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది, ఆటోమేటిక్గా అది నడుస్తుంటుంది. కొత్తలో మీకు అక్కడ భావన పోవచ్చు, కొద్దిగా పోతుంది. అందులో పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు ఇంకా మీ భావన దృష్టి మొత్తం ఇక్కడే ఉంటుంది, తెలియకుండానే ఇది. ఇప్పుడు మీరు నడుస్తుందండి, ప్రతిసారి క్లచ్ మీద పెట్టాలన్నా, బ్రేక్ మీద పెట్టాలన్నా, గేర్ల మీద పెట్టాలన్నా, అక్కడ కాన్సల్టేషన్ పెట్టాలా, ఈ సైడ్ అద్దం చూసుకోవాలన్నా, ఈ సైడ్ అద్దం చూసుకోవాలన్నా, మధ్య అద్దం చూసుకోవాలన్నా కారు నడుపుతుంటే. అర్థమైంది కదా. మనకు తెలియకుండానే ఈ సైడ్ చూసుకుంటాం, ఈ సైడ్ అద్దం చూస్తాం, సెంటర్లో వెనక నుంచి ఎవరు వస్తున్నారు చూసుకుంటాం. క్లచ్ మీదకి పోయేటప్పుడు క్లచ్ మీదకి కాళ్ళు చేస్తుంటాయి, కానీ కాన్సల్టేషన్ ముందల వైపు ఉంటుంది. అర్థమైంది కదా. జస్ట్ చూసినట్టు కళ్ళు ఏ అద్దంలోకి వెళ్ళి ఎవరు వస్తున్నారు, 2 వేలకి సైడ్స్ వస్తున్నారా, బ్యాక్ వస్తున్నారా, ముందర ఎవరు ఉన్నారు, ఈ అన్ని పనులు చూస్తుంటున్నాము. క్లచ్ పని చేస్తాం, బ్రేక్ పని, గేర్లు మారుస్తుంటాము, స్టీరింగ్ పని చేస్తుంటాం, కాన్సల్టేషన్ ముందర పెడుతుంటాం. ఈ అన్ని పనులు ఒకేసారి ఎట్లా డ్రైవర్ చేయగలుగుతున్నాడు, అది ప్రాక్టీస్ చేత. అర్థమైంది కదా. అలాగే మీ కాన్సల్టేషన్ అంతా ముందే ఉంటుంది. ఇన్ని పనులు చేస్తున్నా కానీ డ్రైవర్ అనేది ముందు చూపే ఉంటుంది. అట్లాగే మీరు కూడా ఇది చేస్తున్న కూటస్థంలో ఉంటుంది. ముందు చూపు అంటే కూటస్థంలోనే దృష్టి ఉంటుంది, కానీ దీని అంతటా ఇదే సాగుతుంది. ఆ ప్రాణాయామ ప్రాసెస్ అదే సాగుతుంది. అందులో నైపుణ్యం వచ్చేస్తుంది. అందులో ఎంతసేపు అయినా కుబ్బకం ఉండగలుగుతారు. అబ్జర్వేషన్ కొత్తలో ఉంటుంది. ఆ అబ్జర్వేషన్ లేకుండా దృష్టి అబ్జర్వేషన్ మొత్తం ఇక్కడ ఉండినా కానీ ఆ ప్రాసెస్ సాగుతుందండి. మీరు ముందరికి చూసినా కాళ్ళ పని కింద కాళ్ళు చేస్తుంటాయి, క్లచ్, గేరు, ఇవన్నీ. అర్థమైంది కదా. దృష్టి మాత్రం ముందుకే ఉంటుంది. డ్రైవర్కి అన్ని పనులు, కాళ్ళు, చేతులు అన్ని పనులు చేస్తుంటాయి. అవి ఏది ఎప్పుడు క్లచ్ వేయాలి, గేర్ వేయాలి, ఇది వేయాలి అన్ని అవి చేసుకుంటూ పోతుంటాయి. ఇది కాన్సల్టేషన్ ముందుకుంటుంది. మీకు థర్డ్ ఐలో కాన్సల్టేషన్ ఉన్నా మిగతా పనులు అది ప్రాణాయామం ఇదంతా అది ప్రాసెస్ లోపల మీకు తెలియకుండానే జరుగుతుంటుంది. అంత ప్రావీణ్యత మీరు పొందుతారు. కొత్తలో మనం ఒకసారి చూసారంటే ఇక్కడక్కడ కొంచెం కొత్తనే ఇది ఉంటుంది, తర్వాత అవన్నీ ఏముండదు. చూపిస్తా. స్వామి ధ్యానంలో కానీ మనం చేసే యోగంలో కానీ కన్నీరు కారడం 2 కళ్ళ నుండి 20 నిమిషాలు మీరు కూర్చోబెట్టారు కదా, 6 నిమిషాలు కన్నీరు కారుతుంటుంది. దాన్ని ఏ విధంగా అనుకోవచ్చు, ఏ విధంగా భావించవచ్చు? కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం కదా, యోగం చేస్తున్నాం కదా, ఆ చేస్తున్న సమయంలో 2-3 నిమిషాలలో కానీ కన్నీరు అదే విధంగా కారిపోవడాన్ని ఈ విధంగా అంటే ఒక్కోసారి అది మనం భావావేశంలో, భక్తి పారవశ్యంలో, తన్మయత్వ స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు భక్తి తన్మయత్వంలో కొంతమంది పూజ చేస్తుంటే జరుగుతుంది, జపం చేస్తుంటే జరుగుతుంది. కొంతమంది మంచి సంకీర్తన పాడుతున్నప్పుడు, భజన పాడుతున్నప్పుడు వస్తాయి. ఒకవేళ మంచి తన్మయత్వ స్థితిలో, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఆటోమేటిక్గా తన్మయత్వ స్థితి లభిస్తుంది. అది మంచి అనుభవమే కదా, మంచి అనుభవం. సరే, అందరూ ఏంటిది క్రూదేగా
ఆటోమేటిక్ నిద్ర పడతాను. మీకు ఏది నచ్చితే ఆ యోగం చేసుకోండి. ఇంకా మేము కండిషన్ అని పెట్టాం కదా. ఆ. ఇది ఒక శాస్త్రీయంగా లేవు, బయట మార్కెట్లో తీసుకోండి. దొరుకుతాయి ఆ బుక్ స్టాల్లో. ఏది బాగుంటుంది?